యంగ్ ఏజ్‌లో కామన్‌గా ఈ స్టమక్ అల్సర్స్‌లో డ్యూడెనల్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అండి. ఎక్కువగా కామన్‌గా వచ్చేయి ఎర్లీ స్టేజ్‌లో వచ్చేయి డ్యూడెనల్ అల్సర్స్ అంటాం. అంటే చిన్న పేగు మొదల భాగం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది డ్యూడెనమ్‌లో ఎక్కువ శాతం ఉంటాయి. సో, ఇవి కామన్‌గా ఏంటంటే మన ఆహ్, డైటరీ లైఫ్ స్టైలు, స్ట్రెస్ రిలేటెడ్ తర్వాత ఇన్ఫెక్షన్ గూడా హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన కూడా ఈ అల్సర్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. సో, మనం తీసుకునే ఆహారం తర్వాత లైఫ్ స్టైల్‌లో కూడా ఎస్పెషల్లీ ఈ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో, తర్వాత ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము, తర్వాత ప్రిజర్వేటివ్స్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్ ఇట్లాంటివి తీసుకోవడము, తర్వాత స్పైసీ ఫుడ్, తర్వాత ఈ ఫ్రైడ్ ఎక్కువగా ఫ్రై చేసిన ఫుడ్సు, తర్వాత ఈ ఏరేటెడ్ డ్రింక్స్ ఇలాంటివి. సో, కొంతమంది ఈ కొన్ని డ్రగ్స్ వలన, తర్వాత ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం వలన, తర్వాత స్టీరాయిడ్స్ అబ్యూస్ చేసేవాళ్ళు, పెయిన్ కిల్లర్స్ అబ్యూస్ చేసే వాళ్ళలో వీళ్ళలో ఎక్కువ శాతం అల్సర్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయండి. సో, కొన్నిసార్లు ఈ యాసిడ్ రిలీజ్ చేసే ఈ హార్మోన్స్ అండ్ ట్యూమర్స్ కూడా ఏర్పడొచ్చు కొంతమందికి. గ్యాస్ట్రినోమాస్ అంటాము, జోలింగర్ ఎలిసన్ సిండ్రోమ్ అంటాము. ఇలాంటి ఉండడం వలన కూడా వాళ్ళకి ఈ అల్సర్స్ ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుందండి. సో, డైట్ కూడా కొంతమంది డైట్ సరిగ్గా తీసుకోకపోవడము, ఇర్రెగ్యులర్ డైట్ మెయింటైన్ చేయడము, ఎక్కువగా ఫాస్టింగ్ చేయడము, ఇట్లా వాళ్ళలో కూడా ఈ అల్సర్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయండి. సో, వీలైనంత వరకు ఎండోస్కోపీ ద్వారా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో బయాప్సీ తీసి, సో, కారణాలు ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే పేషెంట్ క్లినికల్ హిస్టరీతో పాటు ఈ ఇవాల్యుయేషన్ బ్లడ్ టెస్ట్‌లు కూడా కొన్ని బ్లడ్ టెస్ట్‌లతో హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే దానికి స్పెసిఫిక్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్, తర్వాత ఈ ఏదైతే స్పెసిఫిక్ అలవాట్లు ఉన్నాయో వాటిని మానుకోవడము, తర్వాత కొన్ని ప్రివెంటబుల్ కాజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకునే ఆహార జాగ్రత్తలు కానీ, మెడికేషన్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా అయితే వాడడం కానీ, కొంతమంది ఈ ఈ గ్యాస్ట్రిక్ సంబంధించింది ఎవరికి చూయించుకోకుండా వాళ్ళే ఈ ప్యాంటోసిడ్లు ఇట్లాంటివి ఎక్కువ వాడుతూ ఉంటారు. వాటి వలన కూడా వాళ్ళకి ఈ అల్సర్స్ ఏర్పడే అవకాశం, అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ అంటాం. సో, చిన్న పొర దాంట్లో ప్రాబ్లమ్ వచ్చి మళ్ళీ కూడా దానివల్ల కూడా అల్సర్స్ అయ్యి వాటి వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏర్పడడం కూడా ఇవి కూడా జరుగుతూ ఉంటాయండి. సో, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటే వీలైనంత వరకు ఆహార అలవాట్లు, వీలైనంత వరకు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఈ సమస్య నుంచి మనం దూరంగా ఉండొచ్చండి.